నేను మీ టీఎన్ఆర్. ఈ వీడియోలో అయితే 2 జాండిల్ రంగులో ఉన్నటువంటి, ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి 2 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఒకటేమో హెవీ బకాడి, రెండోదేమో పాతది రీమోడల్ చేశాము. ఈ పాతదైతే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో అయితే ఈ రెండింటి గురించి కూడా వివరంగా వీడియోలు చూపించుకుంటూ చెప్పబోతున్నాను. పదండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టీఎన్ఆర్. మన టిఎన్ఆర్ ట్రావెల్స్ ఛానల్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ వీడియోలో మొత్తం కూడా 2 ట్రాలీల గురించి అయితే చెప్పాలనుకుంటున్నాను. ఒకటేమో హెవీ బకాడి, మొత్తం కూడా వైజాగ్ మెటీరియల్తో తయారు చేసినటువంటి ఒక హెవీ బకాడి ట్రాలీ. దీనికేమో ఆకుపచ్చ రంగులో జాండీ ట్రాక్టర్ కోసం అయితే తయారు చేయడం జరిగింది. చూడండి ఒకసారి. ఇదేమో 1వ నెంబరు ట్రాలీ. ఇది మొత్తం కూడా హెవీ బకాడి ట్రాలీ. ఇకపోతే రెండవదేమో ఒక పాత దాన్ని రీమోడల్ చేస్తే ఇగో ఈ విధంగా, ఇది కూడా ఆకుపచ్చ రంగులో జాండీ ట్రాక్టర్ కోసం అయితే తయారు చేయటం జరిగింది. ఒకటోదేమో ఒక కస్టమర్ కోసము ప్రత్యేకంగా తయారు చేయటం జరిగింది. అడ్వాన్స్ ఇస్తే ప్రత్యేకంగా తయారు చేశాను. రెండోది మాత్రము అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఈ వీడియోలో ఈ 2 ట్రాలీల గురించి, ఇందాక ఫోటోలు చూపించా కదా, ఈ 2 ట్రాలీల గురించి వివరంగా వీడియో చూపించుకుంటూ చెప్పబోతున్నాను. దయచేసి మీరు మాత్రము వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి, ఎక్కడా కానీ వదిలిపెట్టొద్దు. అదేవిధంగా మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టిఎన్ఆర్ ట్రాలీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బొమ్మను కూడా ఒకసారి ఇలా టంగు అనిపియండి. ఇక 1వ నెంబర్ ట్రాలీ గురించి అయితే చూపించబోతున్నాను. వివరంగా వింటూ చూస్తూ ఉండండి. పదండి. ఈ రాబారు కూడా చూసినట్లయితే మధ్య గూటం రాబారు, తిరుగుడు కొండ అనేది మధ్యలో పెట్టడం జరిగింది. చూశారు కదా. ఈ ట్రాలీ అనేది ఒక హెవీ బకాడీ ట్రాలీ. మొత్తం కూడా 100కి 100% వైజాగ్ మెటీరియల్ వాడి తయారు చేసినటువంటి ఒక బకాడీ ట్రాలీ. సైడ్ డోర్లు కుడి పక్కన వెడమ పక్కన ఉండే డోర్లు వాల్చుకునే విధంగా స్టాండ్లు కూడా పెట్టడం జరిగింది. గడ్డి కట్టలు తోలుకోవటానికి అవసరమయ్యే విధంగా స్టాండ్లు కూడా పెట్టడం జరిగింది. చూడండి ఒకసారి, ఇక్కడ కింద కనిపిస్తున్నాయి కదా, అవి స్టాండ్లు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా టైర్ల పైన వచ్చేసి వాచర్లు పెట్టాము. ఈ వాచర్లు దేనికి అంటే టైర్లకు ఏమన్నా బురద అంటుకున్న ట్యూబులు కట్టుకునే విధంగా అన్న అడిగితే ఆ విధంగా కూడా పెట్టడం జరిగింది. అడ్డం ముక్కలు 1, 2, 3, 4, 5, 6, 7, 8 అడ్డం ముక్కలు అయితే దీనికి వేయటం జరిగింది. ప్లాట్ఫారం వచ్చేసి 8 గేజు 8mm అడుగు షీట్ అయితే దీనికి వాడటం జరిగింది. డోర్ల యొక్క ఎత్తు వచ్చేసి 18 ఇంచుల ఎత్తు డోర్లు. దీనికి వాడినటువంటి మెటీరియల్ వచ్చేసి మీరు ఎక్కడ చూసుకున్నా కానీ 100కి 100% వైజాగ్ స్టీలే వాడటం జరిగింది. అన్నతో కూడా ఒక 2 మాటలు మాట్లాడే ప్రయత్నం చేశాను, కానీ అన్న వాయిస్ వచ్చేసి చాలా చిన్నగా మాట్లాడాను అనమాట. దానివల్ల వాయిస్ అనేది రికార్డ్ చేయలేకపోయాను. అయితే అన్న ఏం మాట్లాడారంటే, అన్న పేరు భీముడు, అన్నది వచ్చేసి చంద్రకల్ గ్రామము, పెద్ద కొత్తపల్లి మండలము, నాగర్ కర్నూలు జిల్లా. ఇక్కడి నుంచి నేను వచ్చాను, యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి అన్నకి డబ్బులు అయితే వేశాను, ఈరోజు అయితే తీసుకుని వెళ్తున్నాను అని అన్న అయితే చెప్పటం జరిగింది. అన్న ద్వారా అన్న చెప్పిన మాట నేనైతే చెప్తున్నాను, దానికి తప్పుగా అనుకోమాకండి. అయితే ఈ ట్రాలీకి వచ్చేసి కట్టలు కూడా కంపెనీ కట్టలు వాడటం జరిగింది, లారీ కట్టలు అయితే కాదండి. దీనికి వచ్చేసి కంపెనీ కట్టలే వాడటం జరిగింది. అదేవిధంగా టైర్లు అయితే అన్న వద్దన్నారు, నేను కూడా చెప్పాను టైర్లు బాగోవు అని చెప్పాను, రీబటన్ టైర్లు. అన్న సీల్ టైర్లు అయితే తెచ్చుకొని వేసుకొని అయితే తీసుకుని వెళ్ళిపోతున్నారు. చూశారు కదా. ఇప్పుడైతే ట్రాలీ అనేది బయలుదేరుతుంది. జాగ్రత్తగా వెళ్ళండి అన్న. ఏమైనా చిన్న తప్పులు చేసి ఉంటే కొంచెం పెద్ద మనసు చేసుకొని క్షమించండి అన్న. ఇప్పుడు చూశారు కదా వీడియో. ఇదేమో 1వ నెంబరు ట్రాలీ. ఇప్పుడు చూసిన వీడియో వచ్చేసి 1వ నెంబరు ట్రాలీ. ఈ ట్రాలీని అసలు నేను ఎవరి కోసం చేశానో మీకు ఒకసారి ఆ వివరాలన్నీ కూడా చెప్తాను, వినండి, క్లియర్గా వినండి. ఒకసారి నేను కూడా బుక్లో చూస్తాను, నాకు కూడా పేర్లు అవన్నీ సరిగా గుర్తులేవు. అయితే ఈ ట్రాలీని, ఇందాక చూసిన ట్రాలీని మనము చంద్రకల్లు గ్రామము, పెద్ద కొత్తపల్లి మండలము, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి భీముడు గారి కోసం అయితే ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది.
అసలు ఈ భీముడు గారు నాకు అడ్వాన్స్ ఎంత వేశారో తెలుసా? అక్షరాల 20,000 రూపాయలు. 20,000 రూపాయలు ఫోన్పే చేస్తే నేను ఈ ట్రాలీని తయారు చేసి ఇందాక మీరు చూసినట్టు అన్న నా దగ్గరకు వచ్చి మిగతా అమౌంట్ అంతా కూడా ఇచ్చాక ట్రాలీని అయితే తీసుకుని వెళ్ళటం జరిగింది. ఇందాక చూసారే ట్రాలీని కూడా తీసుకుని వెళ్ళారు కదా, అదంతా మిగతా డబ్బులన్నీ కూడా ఇక వచ్చాక నాకు క్యాష్ రూపంలో ఇచ్చి తీసుకుని వెళ్ళటం జరిగింది. మీరు చెప్తే నమ్మరు, నాకు 4వ తారీఖు 2వ నెల 2026 బుధవారం రోజున మొదటిసారిగా 10,000 రూపాయలు ఫోన్పే చేయటం జరిగింది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకో 10,000 రూపాయలు చేశారు. ఈ విధంగా 2 సార్లు కలుపుకొని 20,000 రూపాయలు అయితే అడ్వాన్స్ వేశారు. 20,000 రూపాయలు తీసుకొని ఈ ట్రాలీని అయితే తయారు చేశాను. ఈ ట్రాలీ అనేది 4వ తారీఖు అడ్వాన్స్ తీసుకుంటే నేను 18వ తారీఖు కల్లా 4-18 అంటే ఇంచుమించు 2 వారాల్లో తయారు చేసి ఈ అన్నకైతే నేను డెలివరీ అనేది ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా వినండి. ఈ ట్రాలీ అనేది చంద్రకల్లు గ్రామము, పెద్ద కొత్తపల్లి మండలము, నాగర్ కర్నూలు జిల్లాకి చెందినటువంటి భీముడు గారైతే ఈ ట్రాలీని తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. ఇదేమో 1వ నెంబర్ ట్రాలీ. ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీ గురించి కూడా మీకు వీడియో చూపించుకుంటూ దానికి సంబంధించిన వివరాలు కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఒక చిన్న గమనిక, ఈ ట్రాలీ ఇప్పుడు చూసే ట్రాలీ అయితే అమ్మకానికి సిద్ధంగా ఉంది. ఎవరికైనా కావాలి అంటే వీలైనంత తొందరగా నన్ను సంప్రదించండి. మళ్ళీ చెప్తున్నా వినండి, పాత ట్రాలీలు అయితే అంతగా ఎక్కువ దొరకటం లేదు, బాగా టైట్గా ఉంది వ్యవహారం. కావాలి అనుకుంటే ఆలస్యం చేయకుండా నా నెంబర్ కూడా నేను వీడియోలో చెప్తూనే ఉంటాను, ఆ నెంబర్కి చేయండి. ఇప్పుడు 2వ నెంబర్ ట్రాలీ గురించి అయితే వివరంగా చెప్తున్నాను, పదండి. ఇదేమో ఒక పాత దాన్ని రీమోడల్ చేస్తే ఈ విధంగా తయారైనటువంటి 2వ నెంబరు ట్రాలీ. ఈ ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని గురించి అయితే అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటి వీడియో చూపించుకుంటూ మీకు చెప్తూ ఉంటాను, దయచేసి చూస్తూ ఉండండి. దీనికి వచ్చేసి ఒకసారి ఏమేమి కొత్తవి వేసామో వివరంగా చెప్తాను వినండి. డోర్లు 18 ఇంచుల డోర్లు కొత్తగా తయారు చేయటం జరిగింది. అదేవిధంగా 6 పోస్టులు కూడా 4 ఇంచుల పోస్టులు లోపలివి వేయటం జరిగింది. ఇకపోతే వెనక నెంబర్ ప్లేట్ ఆర్చి ఉంది కదా, ఈ మా ఇంటి మహాలక్ష్మి నిదానమే ప్రధానము, ఇది కూడా కొత్తగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా ప్లాట్ఫారం చూశారు కదా, 4mm 4 గేజు కలిగి ఉన్నటువంటి ప్లాట్ఫారం అయితే దీనికి కొత్తగా వేయటం జరిగింది. కింద వచ్చేసి ప్లాట్ఫారం కింద ఉన్నటువంటి అన్ని ఛానల్స్ కూడా పాతయే, కట్టలు కూడా పాతయే. చూశారు కదా కట్టలు, దీనికి ఉన్నటువంటి కట్టలే. యాగ్జిల్ కూడా దీనికి ఉన్నటువంటి యాగ్జిలే. చూడండి ఒకసారి, కింద కట్టలన్నీ పాతయి. అదేవిధంగా ఛానల్స్ అన్నీ కూడా దీనికి ఉన్నటువంటి ఛానల్స్. ఈ ఛానల్స్ నేనేమీ ముట్టుకోలేదు. టైర్లు డిస్కులు మాత్రము మనము కొత్తగా వేయటం జరిగింది. ఛానల్స్ చూసుకున్నారు కదా, ఇవన్నీ పాత ఛానల్సే, నేనేమీ ముట్టుకోలేదు కూడా. టైర్లు డిస్కులు చూసుకున్నట్లయితే డిస్కులేమో రింగు డిస్కులు కొత్తయి. ఒకసారి అడ్డముక్కలు చూద్దాము. 1, 2 అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న జాయింట్ ముక్కుని చూసారా, అగో అక్కడ చిన్న జాయింట్ ముక్కు ఉంది. ఇగో ఇదేమో 3వది. ఇప్పుడేమో 4, 5 అడ్డం ముక్కలు అయితే వచ్చాయి. చూడండి ఒకసారి. కింద ఛానల్స్ అయితే నేను ఏమీ ముట్టుకోలేదండి, ఉన్న ఛానల్సే ఉన్నాయి అన్నమాట, వీటిని అయితే ఏం ముట్టుకోలేదు. ఇగో అక్కడక్కడ మాత్రము జాయింట్ ముక్కలు అనేవి ఉన్నాయి, చూసారా. ఇగో ఇక్కడ అక్కడక్కడ జాయింట్ ముక్కలు అనేవి ఉన్నాయి. నేనే కావాలని కొంచెము బలం అనేది ఎక్కువ ఉండాలని ఛానల్స్కి అయితే కొంచెం జాయింట్ ముక్కలు అనేది వేయటం జరిగింది. సిలిండర్ కూడా పాతదే, కానీ ఇక్కడ చూసారా ఈ రాబారు వైజాగ్ స్టీలు అది కొత్తది వేయటం జరిగింది. ఛానల్స్ అన్నీ కూడా ప్లాట్ఫారం కింద ఉన్నటువంటి ఛానల్స్ అన్నీ కూడా, కింద ఉండే ఛానల్స్ అన్నీ కూడా పాతేనండి, అదొక్కటి గమనించండి. రాబార్ అయితే కొత్త రాబారు, 6 ఇంచుల రాబార్ అయితే కొత్తగా వేయటం జరిగింది. ఏదైనా కానీ ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, సేమ్ ఇదే విధంగా మీరు వచ్చి చూసుకున్నా ఇదే ఉంటుందండి. నేను వీడియోలో ఏది చూపిస్తున్నానో అదే మీరు వచ్చి చూసుకుంటే మీ కళ్ళతో అదే ఉంటుందండి. ఇందులో ఎలాంటి దాపరికము మోసం అనేది లేదు. టైర్లు కూడా చూసుకున్నారు కదా, రీ బటన్ టైర్లు.
రాబారు కూడా కొత్తది 6 ఇంచుల రాబారు. ఒకసారి ఛానల్స్ చూసుకోండి, ఒకసారి కింద ఛానల్స్ నేను ఏది కూడా ముట్టుకోలేదు, దీనికి ఉన్నటువంటి ఛానల్లే ఉన్నాయి. ఇగో ఇక్కడ కూడా చూడండి ఒకసారి, ఇక్కడ కూడా నేను చూపిస్తున్నాను. జాయింట్ ముక్క అనేది ఉంది, చూడండి ఇక్కడ కూడా కొంచెం జాయింట్ ముక్క అనేది వేయటం జరిగింది. ఇదైతే ప్రస్తుతానికి ఈ కండిషన్లో ఉందండి. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా నన్ను సంప్రదించండి. ఇక దీనికైతే మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. మహా అంటే రంగులు మార్చిమంటే మార్చిస్తాను. ఐరన్ పరంగా ఇక ఏమీ మార్చటం ఉండదు. మహా అంటే రంగులే. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదేమో జాండిల్ రంగులో ఉంది. మీకు ఒకవేళ మహీంద్రాకి కానీ స్వరాజుకు కానీ సంబంధించిన విధంగా మార్పులు చేయమంటే రంగులు మార్చి ఇస్తాను. ఇక అంతకు మించి వేరే మార్పులు ఏమీ ఉండవు. రాబారు చూశారు కదా, 6 ఇంచుల రాబారు, చింతకాయ రాబారు. ఇది గోటం కావాలన్నా గోటం కూడా పెట్టిస్తాను. చూసుకోండి ఒకసారి. టైర్లు డిస్కులే చేస్తాయండి. 20,000 రూపాయలు టైర్లు డిస్కులే చేస్తాయి. బెడ్లు కూడా పెద్ద బెడ్లే వేయటం జరిగింది. చూసుకున్నారు కదా ఎలా ఉందో. ఇది ఒకవేళ మీకు నచ్చినట్లయితే నన్ను వీలైన తొందరగా నన్ను సంప్రదించండి. పాత ట్రాలీలు అనేవి అంత దొరకటం లేదండి. ఒకవేళ మీ చోట ఏమైనా, మీ దగ్గర ఏమైనా పాతవి అమ్మకానికి ఉంటే నన్ను సంప్రదించండి. ఖచ్చితంగా నా ద్వారా అమ్మి పెట్టటమో లేదంటే నేను కొనటమో ఖచ్చితంగా చేస్తాను. చూశారు కదా కింద ఛానల్స్ ఎలా ఉన్నాయి. సిలిండర్ కూడా పాతదేనండి. ఇలాంటి మంచి మంచి ట్రాలీల కోసం మన టీఎన్ఆర్ ట్రాలీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట బొమ్మను కూడా నొక్కి పట్టండి. ఇలాంటి ట్రాలీల కోసం మన ఛానల్ని క్రమం తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఒక్క మాటలో చెప్తా వినండి. ఈ ట్రాలీకి వచ్చేసి డోర్లు, ప్లాట్ఫారము, పోస్టులు, నెంబర్ ప్లేట్ ఆర్చి, రాబారు, టైర్లు, డిస్కులు కొత్తవి వేయటం జరిగింది. ఇక మిగతా అంతా కూడా దీనికి ఏది ఉందో అదే వాడి ఒక రీమోడల్ ట్రాలీ పాత దాన్ని అయితే అమ్మకానికైతే ఈ విధంగా సిద్ధం చేయటం జరిగింది. రాబారు కూడా గమనించినట్లయితే చింతకాయ రాబారే. బెడ్ కూడా పాతదేనండి. చూశారు కదా. ఈ ట్రాలీ అయితే ఇంకా నేను ఎవరికి అమ్మలేదు, ఎవరి దగ్గర నుంచి కూడా అడ్వాన్స్ తీసుకోలేదు. సంప్రదించండి. చూశారు కదా, ఇది 2వ నెంబరు ట్రాలీ అనమాట. ఇది జాండిల్ రంగులో వేయటం జరిగింది. మీకు ఒకవేళ జాండిల్ రంగు వద్దు, ఎరుపు రంగు కానీ అదేవిధంగా బ్లూ రంగు కానీ కావాలంటే రంగులు మార్చి అయితే మీకు ఖచ్చితంగా ఇస్తాను. ఈ ట్రాలీ, ఈ 2వ నెంబర్ ట్రాలీ అయితే అమ్మకానికి ఉంది. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే నెంబర్ చెప్తున్నాను, దయచేసి మీకు కావాలి అంటే ఒక పెన్ను, ఒక పేపరు తీసుకొని చిన్నగా రాస్తూ ఉండండి. నేను కూడా మీకోసం ఎలా అంటే నేను మీకోసం ఆగుతాను కాసేపు. చెప్తున్నా వినండి. 99 48 939 108. విన్నారు కదా, 10 నెంబర్లు వచ్చాయి. 99 48 939 108. ఈ నెంబర్కి ఫోన్ చేయండి. అన్ని వివరాలు కూడా మాట్లాడుకుందాము. నా చిరునామా వచ్చేసి ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రము. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా ట్రాక్టర్కి సంబంధించిన ట్రాలీలు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఖచ్చితంగా పెడుతూనే ఉంటాను. వీటికి సంబంధించిన వీడియోలు ఫోటోలే వస్తూ ఉంటాయి. ఒకవేళ మీకు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మన టీఎన్ఆర్ ట్రాలీకి సంబంధించిన అకౌంట్లను ఫాలో అవ్వాలనుకుంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా టీఎన్ఆర్ ట్రాలీస్ అని చూడండి. నాకు సంబంధించిన ప్రొఫైల్ కూడా మీకు కనిపిస్తుంది, దాన్ని ఫాలో అవుతుండండి. అందులో కూడా నేను ఫోటోలు పెడుతూనే ఉంటాను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, మీకు ఒకవేళ వాట్సాప్లో నాకు సంబంధించిన గ్రూప్ ఏమైనా కావాలి అంటే నాకు సంబంధించిన గ్రూపులు వచ్చేసి 2 ఉన్నాయి. ఒకటేమో టీఎన్ఆర్ ట్రాలీసు, రెండోదేమో ట్రాక్టర్ ట్రాలీలు అమ్మకాలని ఇంకో గ్రూప్ ఉంది. ఈ 2 ట్రాలీలు కూడా నేనే నడుపుతున్నాను. ఒకవేళ మీకు కావాలి అంటే ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింకులు కూడా పెట్టాను, అందులో యాడ్ అవ్వండి. మీకు ఫోటోలు కూడా వాట్సాప్ గ్రూపుల్లో వస్తూనే ఉంటాయి. మళ్ళీ ఇంకొక మంచి ట్రాలీలతో అయితే మీ ముందుకు వస్తాను. వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఉంటా, మీ టీఎన్ఆర్.